ప్రకాశం బ్యారేజ్ ఏంటి 58 అడుగులు దూకే బా సూపర్ రా ప్రకాశం బ్యారేజ్. We are heading to Undavalli Caves. Undavalli Caves కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. లోపల చూడాలి ఉండవల్లి కేవ్స్. ఇంకా బయట ఉన్నాం. 9కి ఓపెనింగ్, టైం 8 అయింది. ఇంకా టైం పడుతుంది. వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి, మంగళగిరి. బాగుంది. సెల్ఫీ తీసుకున్నా ముందే నేను తీసుకున్నా. ఇంకా ఇక్కడ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాక దర్శనం చేసుకున్నాక మాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు ఇక్కడ జనాలు. హరిహర నామ మంత్రం అని చెప్పని ఒకవైపు శివుడిది, ఇంకోవైపు శ్రీరాముడిది. కాకపోతే ఇక్కడ రాసినప్పుడు 2 అక్షరాలు మాత్రమే రాయాలి. ఒకటి నేను రాసుకున్నా, ఇంకోటి మా అన్నయ్యలు రాస్తున్నారు ఇద్దరును. మా వాళ్ళిద్దరు కూడా రాస్తున్నారు. నాది అయిపోయింది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వచ్చినప్పుడు మంగళగిరిలో ఈ గుడికి ఖచ్చితంగా దర్శనం తీసుకోండి. చాలా బాగుంటుంది గుడి, అతి బాగుంది. ఖచ్చితంగా రండి. చూడు వచ్చేలా ఏంది ఇదే? ఏం లేదు. ఉండవల్లి కేవ్స్ అన్నారు. ఏంది సార్ ఇది? కేవ్సే? అక్కడ చూడు దూరంగా. ఎస్, బాసు బాసు ఈ గుహ పడిపోతే అంట. జై ఉండవల్లి కేవ్స్కి వచ్చాం ఫ్రెండ్స్.
ఉండవల్లి కేవ్స్ మచ్చా. ఇక్కడ రికార్డ్ అవుతుంది అయ్యా. గబ్బిలు వచ్చేస్తారు ఇక్కడ నిజంగానే. గబ్బిలు ఉంటాయి ఇక్కడ. తెలుసు అదే సౌండ్ వస్తుంది. క్రిస్టియన్ బేల్. అదేదో మేము చూసాను రాటి ఇది. గుడి ఉంటారు మచ్చ పైకి. మీ ఇద్దరి బ్యాక్గ్రౌండ్లో వేసుకోవాలరా, ద సిఎస్ వన్ దిస్ సి ఆల్ హెల్ అని చెప్పి. ఏంది బా సూపర్ రా విఘ్నేశ్వర్ రా. స్వామికి చాలా పెట్టాలిరా. బాగుంది నిజంగా బాగుంది. ఇంకొంచెం చెప్తే కరెక్ట్ అయిపోద్ది. డెవలప్ బాగా చేయొచ్చురా. బ్రో నా యూట్యూబ్లో పెట్టుకోండి. అలా పద. పద్మనాభ స్వామి బాయ్. భలే ఉందిరా. విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. విష్ణుమూర్తి విష్ణుమూర్తి. గోవింద గోవింద నందన గోవింద. అది ఫస్ట్ టైం తింటున్నా అన్న క్యాంటీన్లో చూడగానే. బ్రో హౌ విత్ జోష్ కైసే బాగుందా? ఫస్ట్ టైం అన్న క్యాంటీన్లో భోజనం చేయడం వర్త్. చూద్దాం, టేస్ట్ చూసి చెప్తా. మనం యాక్చువల్గా వెళ్ళాల్సిన థియేటర్ అయితే అది వెళ్తాం ఇప్పుడు. బట్ కొంతసేపు అలాగా టైం ఉంది, ఇంకా
25కి షో మాకు 3:30 అయింది. ఒక 1 అవర్ టైం ఉంది కాబట్టి అలా అటు ఇటు సర్కిల్ కొడదాం అనిపించింది. వస్తున్నాం అటు ఇటు చూస్తున్నాం ఏమేమున్నాయని. మనం ఉందా థియేటర్ ఇంకే అనియా కేకే మంది ఎల్లు మంది ఎల్లు ఎవరు లేరు అసలు. మంది ఎల్ల మంది ఎంత ఎల్లే అదిరా వచ్చా. రిక్లైనర్ సీట్స్ బాగున్నాయా? ఏది ఏది అతి ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఎవ్వరు లేరు, ఫుల్ ఖాళీ. నిజంగా చెప్తున్నా, ఈ రోజు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫుల్ డే అంతా లక్కీ, ఒక్కటి లక్కీ మాకు ఏంటంటే దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ మాకు వెంటనే దర్శనం అయిపోవడం. ప్రసాదం అయిపోయిందన్నారు, కరెక్ట్గా వెళ్ళిపోదాం సరే అని చెప్పడానికి ప్రసాదం కరెక్ట్ టైంకి రావడం. ఇప్పుడు సినిమాకి వచ్చినప్పుడు కూడా మా ముగ్గురికి షో, ఓన్లీ మేము 3 బ్రదర్స్ ముగ్గురు వచ్చాం అంతే. మా ముగ్గురికి మాత్రమే షో వేశాడు, ఇంకెవ్వరికి వెళ్ళలేదు. షో టైం కూడా అయిపోయినట్టుంది. రైట్ లైవ్ సైడ్ ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ కానీ డబ్బులు ఉన్నాయా? ఏంటి ఉండేది? ఉంచుకో. We just came to వైజాగ్. ప్రజెంట్ అయితే వైజాగ్ వస్తాం ఇప్పుడే. ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాం కదా, అది నైట్ 9:30కి ఎక్కువ. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ 4:10 దింపేసింది వైజాగ్లో. నేను ఇక్కడి నుంచి మళ్ళీ యలమంచిలి వెళ్ళాలి, బస్ క్యాచ్ చేయాలి. ఇక్కడి నుంచి ట్రైన్ ఏమైనా ఉంటే చూద్దాం, చూసాను ఏది లేవు, మొత్తం మబ్బు అయిపోయింది. ఇప్పుడు దానికోసం ట్రై చేయాలి. మా అన్నీ ఏమంచి ఒక ట్రైన్ దొరికింది అడిగి, దానికోసం పరిగెట్టండి, టికెట్ తీసుకొని పరిగెట్టాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో ఉంటుంది. వెళ్ళిపోతాడు, మనం కూడా వెళ్ళిపోయినా మనం కూడా జంపు. ఓకే, బస్ ఎక్కి మళ్ళీ కలుద్దాం. ఐ జస్ట్ కేమ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడే బస్ దిగి ఇంటికి వెళ్తాను, నడుచుకుంటున్నాను. 2 మినిట్స్ ఇంటికి వెళ్ళిపోవడం. దిస్ ఇస్ హౌ విజయవాడ ట్రిప్ ఎండ్ అయింది బ్రదర్స్ తోటి. మళ్ళీ May 3rd ఎప్పుడు కలుసుకుంటాం మేము మళ్ళీను. అది నాకైతే విజయవాడ ట్రిప్ ఈసారి బాగా మెమరబుల్ అయింది. బాగాన ఉదయం దర్శనంకి వెళ్ళడం, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత దర్శనం మాకు ఎంతో సేపు కూడా పట్టలేదు. జస్ట్ లైన్లోకి వెళ్ళాం, నిల్చునేలాగా 10 మినిట్స్ అయిపోయింది దర్శనం. 10 to 15 మినిట్స్ దర్శనం అయిపోయింది. తర్వాత మంగళగిరికి వెళ్ళాం. మంగళగిరిలో ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. అక్కడ దేవుని చూడడం బాగుంది, చాలా బాగుంది. అక్కడే లక్ష్మీనరసింహస్వామిని చాలా బాగుంది.
అక్కడ నుంచి ఉండవల్లి కేవ్స్కి వెళ్ళాం. ఉండవల్లి కేవ్స్లో నేనైతే సాటిస్ఫైడ్ అయింది ఎక్కడంటే అనంత పద్మనాభ స్వామిని చూసిన తర్వాత సాటిస్ఫైడ్ అయిపోయిన. అప్పటిదాకా నాకు ఏముంది ఇక్కడ, ఏం లేవు అసలు, గుహలు అన్నారు, ఏది అది ఇది అన్నారు, ఏమీ లేదని చెప్పి అనిపించింది. ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తిని చూసానో, అక్కడ పడుకున్న విష్ణుమూర్తిని నెక్స్ట్లో అనిపించింది, సూపర్. ఆ తర్వాత మేము అక్కడి నుంచి పీవీపీ స్క్వేర్కి వెళ్ళాం. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగా అక్కడక్కడే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు చక్కర్లు కొట్టాం. తర్వాత మళ్ళీ 4:30 కల్లా మాకు సీతంపాకట్లో సినిమా సెట్ మూవీ మేము షాక్ అయిన విషయం ఏంటంటే థియేటర్లో ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం, నేను మా 2 అనిలు అంతే. అది కూడా మా టికెట్స్ మేము ఒక దగ్గర బుక్ చేసుకున్నాం, కాకపోతే అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకా పైన ఏంటంటే ఖాళీగా ఉంది, రెక్లైనర్ సీట్స్. సాపుకొని పడుకున్నాం, ఇంకా సాపుకొని కూర్చుని మరి చూసాం సినిమా మాత్రం. మా ముగ్గురు మాత్రం షో వేసి ఉంటుందంటే ఒక విఐపీస్ లాగా అంత ఫీల్ వచ్చింది మా ముగ్గురికి. చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. సినిమా అయితే మేము ముగ్గురు మాత్రం నవ్వుకుని ఎంజాయ్ చేసి అరుచుకుంటూ నాకైతే బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ నైట్ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చాం. హైలైట్ ఏంటంటే వైజాగ్ రావడానికి నాకు 4:30కి వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ నుంచి మా ఊరు రావడానికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. 3.5 hours అంటే గుర్తు అర్థం చేసుకుంటుంది, ఇంత టైం పట్టింది, ఇంత ల్యాగ్ చేసింది జర్నీ. సరదా తీరిపోయింది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అన్నీ కూడా బై వాకే వెళ్ళాం ప్రతి దగ్గరకు కూడా. తర్వాత అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఎప్పుడైనా సరే విజయవాడ వెళ్ళినప్పుడు కానీ లేదంటే వైజాగ్ ఎవరైనా టూరిస్ట్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా 1 day పాస్ తీసుకోండి, బెస్ట్. మేమైతే నిజంగా చెప్తున్నాం, మేము చేసిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అదొక్కటే, 1 day పాస్ తీసుకోవడం. మనిషికి 100 రూపాయలు అయింది. మేము దగ్గరగా ఒక 10 బస్సులు తిప్పాం, 10 బస్సులు చేంజ్ అయ్యాం. 1 day పాస్ తీసుకుని 10 బస్సులు 15 బస్సులు, చాలా బస్సులు చేంజ్ అయ్యాం. 1 కాదు 2 కాదు, చాలా బస్సులు చేంజ్ అయ్యాం, చాలా చోట్ల తిరిగాం. ప్రతిదీ వీడియో తీయలేం కదా, చేసినవన్నీ కూడా మంచిగా బాగా ఎంజాయ్ చేసాం. ఖచ్చితంగా ఎవరైనా విజయవాడ వెళ్ళిన వాళ్ళు కానీ లేదు వైజాగ్ వచ్చేవాళ్ళు 1 day పాస్ తీసుకోండి. అండ్ విజయవాడలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఫస్ట్ దుర్గం తల్లి గుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా మంగళగిరికి వెళ్ళండి. మంగళగిరి, ఉండవల్లి కేవ్స్, ఈ రెండింటికి ఖచ్చితంగా వెళ్ళండి. మేమైతే ఖచ్చితంగా వెళ్ళాం. ఇంకోటి విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని చెప్పని ఇంక వెళ్ళలేదు. అమరావతి గుడి అని చెప్పని చాలా బస్సులు ఉండవల్లి కేవ్స్ దాటి చాలా బస్సులు వెళ్తున్నాయి అమరావతి గుడి అని చెప్పి. ఆ గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఎంత మాకు ఉండవల్లి కేవ్స్ దగ్గర నుంచి 42 km అన్నది. ఇంకా చాలా డేట్ అయిపోతుంది, మాకు వద్దు అని చెప్పని అంత దూరం వెళ్ళలేదు. ఇంకా అక్కడితో ఇంక ఉండవల్లి కేవ్స్ నుంచి బ్యాక్ అయిపోయి మళ్ళీ సిటీలోకి వచ్చాం. సిటీలోకి వచ్చేసి పీవీపీ మాల్కి వెళ్ళి పీవీపీ మాల్ దగ్గర నుంచి మళ్ళీ అలా ఒక అరగంట 1 గంట అలాగా చక్కర్లు కొట్టేసాం. తర్వాత పీవీఆర్ మేము మూవీ థియేటర్కి వెళ్ళిపోయాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నా కింద కామెంట్స్లో మెన్షన్ చేసండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నానిష్కృష్ణ అఫీషియల్. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. ఇంకా పడుకోవాలి, రెస్ట్లెస్ అయిపోయాను ఫుల్గా, పోతాను. బాయ్.